హాయ్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల క్లైమేట్ చేంజ్ పెరిగి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది అంటున్నాం. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇది మంచిదా చెడ్డదా? మంచిదైతే ఎంతవరకు మంచిది, చెడ్డదైతే ఎక్కడి నుంచి చెడ్డది? అంటే మనం ఇప్పుడు ఎంచుకున్న డెవలప్మెంట్ ప్యాటర్న్, లేదంటే ఈ ఇండస్ట్రియలైజేషన్, మోడర్న్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హ్యూమన్ కన్జంప్షన్ కల్చరు, ఇవన్నీ అర్బన్ వే ఆఫ్ లైఫ్, వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్. అంటే మనిషి కార్బన్ ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్స్ ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాడు. అంటే ప్రీ ఇండస్ట్రియలైజేషన్లో ఇది ఎక్కువ ఉండేది కాదు. కానీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అన్నది మనకి అసలు భూమి మీద జీవరాశి ఉండడానికి, ఉనికికి, ఈ మనుగడకి కారణం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ మాత్రమే. ఇది ఎట్లానో చూడండి.